రాజధాని నిర్మాణం ఏంటండి నాకు అర్థం కాలేదు. యూ సెలెక్ట్ ది క్యాపిటల్. గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా, నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా, లేక అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా, వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా, విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా, అంతే. రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు. రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ ఏమన్నా సృష్టించారా రాజధాని? రాష్ట్రం విడిపోయినప్పుడు లేదా కలిసినప్పుడు, సంయుక్తంగా కలిసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ ఏమన్నా నిర్మించారేంటి అక్కడ నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ ఏమన్నా నిర్మించలేదుగా. హైదరాబాద్ డెవలప్ అయిపోయింది, దట్స్ ఆల్. నువ్వు కూడా గుంటూరు విజయవాడ మధ్యలో నువ్వు రాజధాని పెడితే ఎవడు కదన్నాడు? దానికి 52,000 కోట్లు అప్ప, మళ్ళా 1,00,000 ఎకరాలు మళ్ళా సేకరణ, మళ్ళా అప్పు కావాలా? అన్ని తీసుకొచ్చి ఎవరినెత్తిన పెడతావు నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ ఆల్ రాజధాని అంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక శాసనసభ, ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్ అయిపోయా. ఆ చుట్టూలో డెవలప్మెంట్ జరిగిపోద్ది. ఏం సృష్టించారు చెప్పండి నాకు? హైదరాబాద్లో, బెంగళూరులో ఏం సృష్టించారు, మెడ్రాస్లో ఏం సృష్టించారు? ఇది పెద్ద మొగోడ వచ్చి సృష్టించడానికి నాకు అర్థం కాల. ఆకాశం నుంచి తీస్తాడు ఒక రాజధానిని. అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని? ఎప్పుడు గయిద్ది? తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు. నీళ్లు దోడాల్సి వస్తుంది రోజును. వర్షం పడితే నీళ్ళు వెళ్ళవు. దానికి మళ్ళీ పెద్ద స్కీము, దానికి కొండవీటి వాగు నుంచి లిఫ్టు, దానికి చెరువులు. ఏంది? ఏమవుతుంది రాష్ట్రం నాకు అర్థం కాలేదు. రాష్ట్రం ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంకా నువ్వేంతో సంపద సృష్టిస్తానని చెప్పేసి అప్పుడు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రాష్ట్రానికి పచ్చి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.